మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? మా ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు, టీడీపీ గుండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్షన్ చేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక. ఆమె సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా ఇవాళ ఆయన. మీ బలం చూసుకుని కాదా మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా, ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం. ఆయన దేనికి భయపడట్లేదు. నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్ కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్ గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంగ్త్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా? రాజకీయం అవుతుందా? స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? అల్లరి మూకల్ని ఎంకరేజ్ చేసి, పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, స్త్రీల మీదకి ఉసిగొల్పుతూ, బయటుండి ఒక మహిళా ఆధ్వర్యంలో ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్ లో ఇది జరుగుతుంది. ఇంకేమన్నాడు కదా? రాంబాబు గారు రాత్రి కోర్టులో చెప్పి నన్ను ఫిజికల్గా ఇబ్బంది పెట్టారు, నన్ను కూర్చోబెట్టి నన్ను బాగా ఎక్కేశారు. అవును, ఏమన్నారు? మేము కూడా ఉన్న మాట నిజం. కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు, మాకు సరిగ్గా వినిపించలేదు. బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది. ఆయన చాలా ఇబ్బంది పడ్డారని, ఆయన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు, ఎంత చదువు, ఎంత డబ్బు, ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము ఆటవికంగానే ఆలోచిస్తాము, ఫిజికల్ గా అబ్యూస్ చేస్తాము, మహిళల మీదకి వస్తాము, దాడులు చేస్తాము అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది దురదృష్టం. గవర్నమెంటే ఎంచుకోవడం అనేది. ఆ రోజు మార్నింగ్ పూజ చేసుకుని వస్తూ ఉండగా కవర్ పైన అటాక్ చేశారు. అక్కడ ఉన్న ఎస్ఐ రాంబాబు గారి పైన కేసు నమోదు చేశారు. ఎస్ఐ మా విధులు కాకుండా మరి ఎంత బేబస్ జరిగింది కదా. మరి మీ తరఫున ఒక కేసు కూడా మీరు ఇవ్వలేదు? తీసుకోలేదు. మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు కూడా మేము పెడతాము. మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా 8 గంటల పాటు జరిగిందండి ఇది దాడి. అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నా. తీసుకోలేదు, కావాల్సి తీసుకోలేదు. ఎందుకంటే 8 గంటల పాటు జరగదు కదండి. ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? డీజీపీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు, ఎంత దూరంలో ఉంది? వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా. ఆ రోజు దాదాపు పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో రౌడీలు, పోలీసులు కూడా అంతే మంది ఉన్నారు. ఎందుకని కనీసం లాఠీ చార్జ్ చేయడం కానీ ఏమి చేయలేదండి, ఏమి చేయలేదు. మేము వింటూనే ఉన్నాము. వాళ్ళ వెనకాలే ఫాలో అవుతా వస్తున్నారు, ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. మేము పైన బెడ్రూమ్ లో ఉండడం జరిగింది, చుట్టూ పగల కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించలే. కనీసం మాకు అన్ని వినిపిస్తున్నాయి, వాళ్ళ అరుపులు, వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి. టోటల్ గా అసలు ఆ రోజు ఎపిసోడ్ చూస్తుంటే మీకు ఏమనిపించింది? ఉదయం దాడి కానీ లేకపోతే ఇక్కడ రావడం మొత్తం అంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం 3-4 అప్పటి నుంచి ఉన్నప్పటికీ మేము వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇంట్లో ఉన్న మహిళలు మేము వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మేము ఇంత నీచమైనటువంటి జరుగుతుంది, ఒక గవర్నమెంట్ ఉన్న, ఒక ప్రాపర్ గవర్నెన్స్ ఉన్న స్టేట్ లో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆఫీస్ మీద అంటే తగాదా జరగచ్చు అని అనుకున్నాం, కానీ ఇంట్లోనే ఉన్నాం స్త్రీలందరం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం, ఖాళీ చేయకుండా మహిళలు లోపలే ఉన్నాం. లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం. రాంబాబు గారు కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా స్టేట్ లో ఎక్కడ చూసారా? నేను చూడలేదండి. నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను. ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి, తర్వాత ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు. ఎన్నో గొడవలు, పోలీసులు, ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు. మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే. కానీ ఇంత మా మీదకొచ్చి, మహిళల మీదకొచ్చి, అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం ఇది.
దీన్ని ఖండిస్తున్నా. అంబటి రాంబాబు గారు అడిగేదానికి ఆన్సర్ లేక ఇలా చేస్తున్నాను అన్నారు. అంటే అంబటి రాంబాబు వాయిస్ ను ఆపడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా అదే కదండి. అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు. ముందుగాని ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎక్కడా దొరకట్లేదు. పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తున్నారు. అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఏం తప్పు చేయలేదన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం. అది ఇప్పుడు ఏంటంటే ఆయన నేను అలా ఉండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము. దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం కక్ష సాధింపు చేయాలి. తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని. సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అంతే. రాంబాబు గారు అనలేదు, క్లియర్ గా అనలేదని ఆయనే చెప్తున్నారు. నేను చంద్రబాబు గారిని అనలేదు, నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆ మహిళ గతంలో కూడా నాన్నగారు ఇలానే కేసులు కట్టిన టైంలో కూడా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు, రికార్డులు పెట్టుకున్నారు న్యాయం కోసం. సేమ్ అదేవిధంగా మీరు కూడా తిరిగి మరలా డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా? మేము ఒక వ్యవస్థ ఉందండి, ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని వాళ్ళకి జరిగింది. బట్ స్టిల్ మేము ఏం చేయాలో చేస్తాం. ఇంటి ఒక లా అండ్ ఆర్డర్, ఒక గవర్నెన్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము చేస్తాం. కేంద్ర మంత్రి అంబటి రాంబాబు సినిమా చూపిస్తాము అని చెప్పడం కమ్మసారి ఎట్లా చూస్తారు? చాలా ఘోరం అండి. ఐఎమ్ ఏ డాక్టర్ టూ, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమ్మతిస్తారేమో ఆవిడ? నేను అడుగుతున్నాను ఆవిడని. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి, మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు. మాకు చూపించారు వాళ్ళ సినిమా. బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్ గా. 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎలా ఉందండి మీ పరిస్థితి?